బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయంతో గెలవగానే ఒక విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే రెడ్ బుక్. రెడ్ బుక్లో లోకేష్ ఎవరెవరి పేర్లు రాశారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గంలో ఉండేది ఎవరు అనే విషయం కంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కబోతుందనే విషయం కంటే ఈ రెడ్ బుక్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే లోకేష్ దగ్గర ఉన్న రెడ్ బుక్. ఇందులో ఉన్న కొన్ని పేర్లు ఆర్టీవీ చేతిలో ఉన్నాయి. ఇందులో ఎవరి పేర్లు ఉన్నాయో మీకు ఇప్పుడు మేము చెప్పబోతున్నాము. ఇందులో ఉన్న మొదటి పేరు ఎవరిది అనే విషయం మీకు చెప్పబోతున్నాము. కొన్ని పేర్లు మా దగ్గర ఉన్నాయి. సిరీస్ వారీగా పేర్లు మీకు వివరించబోతున్నాము. ఇప్పుడు మొదటి సిరీస్లో 5 పేర్లను మీకు చెప్పబోతున్నాము. ఇదే లోకేష్ రాసుకున్న రెడ్ బుక్. గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను పెద్ద ఎత్తున కష్టాల పాలు చేసిన అధికారుల పేర్లు రెడ్ బుక్లో రాసుకున్నామని లోకేష్ చెప్పారు. ఆ అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని లోకేష్ అన్నారు. అప్పుడు వైసీపీ నేతలు చాలా విమర్శలు చేశారు. రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారు టీడీపీ నేతలు లోకేష్ అంటూ వైసీపీ నేతలు న్యాయస్థానాల దృష్టికి తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి టీడీపీ భారీ మెజార్టీని సాధించింది. విజయాన్ని చేజిక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సమయంలో ఈ రెడ్ బుక్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఈ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? ఇప్పుడు మా దగ్గర 5 పేర్లు ఉన్నాయి. ఈ రెడ్ బుక్లో రాసిన 5 మంది పేర్లు ఇప్పుడు ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. ఆ 5గురు ఎవరో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పటికే వారిపై చర్యలు ప్రారంభమయ్యాయి అనే చర్చ నడుస్తోంది. ప్రారంభమైన ఆనవాళ్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నారా లోకేష్ దగ్గర ఉన్న రెడ్ బుక్ ఇదే. మొదటి పేజ్ ఓపెన్ చేద్దాం. మొదటి పేజ్ మనం ఓపెన్ చేద్దాం. మొదటి పేజ్లో ఉన్న పేరు ఎవరిది? కొల్లి రఘురామరెడ్డి. సిట్ చీఫ్గా పనిచేశారు ఆయన. మొదటి పేజీలో ఉన్న పేరు కొల్లి రఘురామరెడ్డి. కొల్లి రఘురామరెడ్డి ఏం చేశారు? ఎందుకు మొదటి పేజీలో కొల్లి రఘురామరెడ్డి పేరును రాయాల్సి వచ్చిందనే వివరాలు కూడా మనం చూస్తే, టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది గత ప్రభుత్వం. అయితే అవన్నీ అక్రమ కేసులు అని టీడీపీ అంటోంది. రఘురామరెడ్డి సిట్ చీఫ్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేశారు. 2023 సెప్టెంబర్లో నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఆ సమయంలో చంద్రబాబు నిద్రపోతున్నారు. చంద్రబాబు ఎన్ఎస్జీ కమాండోల భద్రతా వలయంలో ఉంటారు. ఆ సమయంలో చంద్రబాబు నిద్రపోతున్నప్పటికీ వెళ్ళి అర్ధరాత్రి తలుపులు తట్టారు. ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా తలుపులు కొట్టి షర్ట్ కూడా సరిగ్గా వేసుకోనివ్వకుండా ఆయన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. అందులో కొల్లి రఘురామరెడ్డి అతిగా వ్యవహరించారు అని టీడీపీ నేతలు భావిస్తున్నారు. సో అందుకే మొదటి పేరు కొల్లి రఘురామరెడ్డి పేరు మనకు కనిపిస్తోంది. అతిగా వ్యవహరించారు. గత ప్రభుత్వానికి పార్టీ కార్యకర్తగా ఆయన వ్యవహరించారు. పార్టీ కార్యకర్త మాదిరిగా వ్యవహరించారు. తాము అధికారులం అనే విషయాన్ని మర్చిపోయారు. చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి, రూల్స్ను పాటించాలనే విషయాన్ని మర్చిపోయి గత ప్రభుత్వ పెద్దల పొగడ్తలకు, గత ప్రభుత్వ పెద్దల దగ్గర మెప్పు పొందటానికి కార్యకర్తలా పనిచేశారు కొల్లి రఘురామరెడ్డి అంటూ ఆయన పేరును నారా లోకేష్ మొదటి పేరు రాసుకున్నారు. సో రెడ్ బుక్లో మనకి కనిపిస్తున్న మొదటి పేరు రఘురామరెడ్డి. ఇక రెండో పేరు ఎవరిదో మనం చూద్దాం. ఇప్పటికే రఘురామరెడ్డి పైన చర్యలు ప్రారంభమయ్యాయి. ఆయన డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సంజయ్, ఏపీసీఐడి చీఫ్ సంజయ్ పేరు రెండో పేజీలో రాశారు. ఇప్పటికే టీడీపీ అధినేతపై నమోదైన కేసుల దగ్గర నుంచి, నారా లోకేష్ పై నమోదైన కేసుల దగ్గర నుంచి, టీడీపీలో ఉన్న కీలక నేతలపై నమోదైన కేసులన్నిటిలోనూ సంజయ్ పాత్ర చాలా ఉంది. అవన్నీ అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ నేతలను ఇబ్బందుల పాలు చేయడానికి, ప్రజా సమస్యలపై పోరాటానికి బయటకు వచ్చే నేతలందరినీ కూడా బయటకు రానివ్వకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో మగ్గేలా చేయడంలో సంజయ్ కీలక పాత్ర పోషించారు. ఏపీసీఐడి చీఫ్ అంటూ రెండో పేజీలో నారా లోకేష్ సంజయ్ పేరును రాశారు. అంతేకాదు సంజయ్ చంద్రబాబుపై పెట్టిన కేసుల తర్వాత ప్రెస్ మీట్లు కూడా నిర్వహించారు. ఒక అధికారం అనే విషయాన్ని మర్చిపోయి ప్రతిపక్ష నేతపై అక్రమ కేసులు పెట్టడమే కాదు, ప్రెస్కి కొన్ని విషయాలు చెప్పడం, చంద్రబాబు లోకేష్ తప్పు చేశారు అనే విధంగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి అసత్యాలను ప్రచారం ఏ విధంగా చేశారు సంజయ్ అంటూ ఏపీసీఐడి చీఫ్ సంజయ్పై చాలా ఆగ్రహంతో ఉన్నారు నారా లోకేష్. అందుకే మీరు ఒకవేళ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తించినట్లయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు అని నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు. అందులో సంజయ్ పేరు రెండవ పేజీలో నారా లోకేష్ రాసుకున్నారు. ఇప్పటికే సంజయ్
టీడీపీ అధికారంలోకి రాబోతుందని తెలిసిన తర్వాత ఆయన లీవ్పై అమెరికా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు చాలా సీరియస్ కావడంతో ఆయన లీవ్ను సీఎస్ క్యాన్సిల్ కూడా చేశారు. దాంతో ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. ఈ అధికారులు ఎవరికి కూడా ప్రస్తుతం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. వీళ్ళపై అప్పుడే చర్యలు ప్రారంభమయ్యాయని చెప్తున్నారు. ఇక మూడవ పేరు ఎవరు రాశారో చూద్దాం. మూడో పేజ్ మనం ఓపెన్ చేద్దాం. మూడో పేజ్ మనం ఓపెన్ చేస్తే మూడో పేజ్లో మనకు కనిపిస్తుంది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏఏజీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేశారు సుధాకర్ రెడ్డి. సిఐడి కేసులన్నింటినీ కూడా ఆయనే వాదించారు. చంద్రబాబు తరపు న్యాయవాదులతో ఒక పరిధికి మించి ఆయన వాగ్వాదం చేశారు. వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు అనే ఆరోపణలు పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఉన్నాయి. పైగా నాకు జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని ఇచ్చారు అనే విధంగా సుధాకర్ రెడ్డి మాట్లాడారు అనే చర్చ కూడా ఉంది. ఆయన రుణం తీర్చుకునే విధంగా, జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునే విధంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రవర్తించారు అనే ఆరోపణలు కూడా సుధాకర్ రెడ్డిపై ఉన్నాయి. ఒక పక్క కేసు నడుస్తూ ఉన్నప్పుడే సుధాకర్ రెడ్డి మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చారు, ప్రెస్ మీట్లు పెట్టారు, సంజయ్తో కలిపి ప్రెస్ మీట్లు కూడా నిర్వహించారు. వీటన్నిటి విషయంలోనూ టీడీపీ నేతలు చాలా కోపంగా ఉన్నారు. ఇవన్నీ రూల్స్కి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేసి వాటిని మీడియాలో టీడీపీ అధినేతపై దుష్ప్రచారానికి పాల్పడ్డారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అందులో చాలా కీలక పాత్ర పోషించారు ఏఏజీగా ఉండి కూడా. ఇప్పటికే సుధాకర్ రెడ్డి ఆయన రాజీనామా కూడా చేశారు, ఆయన పదవికి రాజీనామా చేశారు. కానీ వీటన్నిటిని గుర్తు పెట్టుకుంటాము, మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు లోకేష్ చెప్తున్నారు. మూడో పేజీలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేరు రాసుకున్నారు. ఇక నాలుగో పేజీ ఓపెన్ చేద్దాం. నాలుగో పేజీలో ఉన్న పేరు మీరు ఆశ్చర్యపోతారా? నాలుగో పేజీలో ఎవరి పేరు ఉంది? కొడాలి నాని, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పేరును నారా లోకేష్ ఆయన రెడ్ బుక్లో రాసుకున్నారు. కొడాలి నాని చంద్రబాబును చాలా తిట్లు తిట్టేవారు, నోటుకొచ్చిన మాటలు అనేవారు. ప్రధానంగా పకోడీ అనే పేరు ఎక్కువగా కొడాలి నాని యూజ్ చేస్తుంటుంటారు. మిగిలిన పదాలు నేను యూజ్ చేయలేకపోతున్నాను కాబట్టి చెప్పడం లేదు. కొడాలి నాని పేరును నారా లోకేష్ ఆయన రెడ్ బుక్లో రాసుకున్నారు, నాలుగో పేరుగా రాసుకున్నారు. కొడాలి నాని వ్యక్తిగత దూషణలకు దిగేవారు అనే కోపం టీడీపీ నేతల్లో చాలా ఉంది. అంతేకాదు ఫ్యామిలీని, అసెంబ్లీలో కూడా ఫ్యామిలీ పేర్లు అక్కడ తీసుకుని రావడంలో నాని పాత్ర కూడా ఉంది. కుటుంబ సభ్యులను విమర్శించడంలో, పబ్లిక్లోను అసెంబ్లీలోను కుటుంబ సభ్యులను దారుణంగా విమర్శించడంలో కొడాలి నాని పాత్ర చాలా ఉంది అనే కోపం నారా లోకేష్లో ఉంది. అందుకే నారా లోకేష్ కొడాలి నాని పేరును నాలుగో పేజీలో రాసుకున్నారు. మంత్రిగా కూడా కొడాలి నాని పనిచేస్తారు కాబట్టి ఆయన మంత్రిగా తీసుకున్న నిర్ణయాలపై ఏమైనా లోపాలు ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు వెలికితీసి వాటిపై విచారణ జరిపించే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. ఇక మరో పేరు చూద్దాం. ఐదో పేజీలో, మొదటి సిరీస్లో లాస్ట్ పేజ్ ఇది. ఐదో పేజీలో ఎవరి పేరు ఉందో మనం చూద్దాం. ఐదో పేజ్ ఓపెన్ చేద్దాం. పీసీఆర్ వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరును నారా లోకేష్ ఐదో పేజీలో రాశారు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి, గన్నవరం నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీ వరుసలో కూర్చున్నారు. వైసీపీతో చట్టబట్టలేసి తిరిగారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఆయన టికెట్ తెచ్చిన గన్నవరంలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే వల్లభనేని వంశీ కూడా టీడీపీ నేతలపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలకు వల్లభనేని వంశీ కూడా బాధ్యులు. టీడీపీ నేతలపై చేసిన అక్రమ అరెస్టులు కావచ్చు, లేదంటే ఆధారాలు లేని విమర్శలు కావచ్చు, వీటన్నిటికీ కూడా వల్లభనేని వంశీ కూడా బాధ్యులు. అంటే వల్లభనేని వంశీ పేరును కూడా ఐదో పేజీలో రాసుకున్నారు. వీటితో పాటు ఇంకా చాలా పేజీలు ఉన్నాయి రెడ్ బుక్లో. వాళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. మొదటి సిరీస్లో భాగంగా 5 పేజీలు ఆర్టీవీ దగ్గరకు వచ్చిన ఆ పేర్లేంటో 5 పేజీల్లో మీకు వివరించాము. నెక్స్ట్ సిరీస్లో మిగిలిన వారి పేర్లు కూడా మేము వివరిస్తాము. సో ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో అనే చర్చ కూడా మనకి నడుస్తుంది. ఒకసారి లోకేష్ మాట్లాడారు. లోకేష్ రెడ్ బుక్ గురించి ఏం మాట్లాడారో విందాం. కార్యకర్తలకు మాట ఇచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లన్నీ కూడా బుక్ లో రాసామన్నారు. ఆ బుక్ లో ఉన్న పేర్లు పనికి కల్పించబోతున్నారా? అంటే వాళ్ళు న్యాయం చేసే దిశగా, లేకపోతే నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తాను. నా యువగలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి, కార్యకర్తలకు నేను హామీ ఇచ్చాను. ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం. అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించేదాన్ని కూడా నేను వెనకాడను అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకు చెప్పా. అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను. ఇప్పుడు ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు.
అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు అన్నారు, శపథం కూడా చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని ఆనాడు చెప్తాం జరిగింది. ప్రజలు అది గమనించారు. అందుకే ఇలాంటి మ్యాండేట్ మాకు ఇచ్చారు. మీరు ఈ ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళలేదు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఉన్న జైలుకు పంపించిన ఆలోచన మాకు గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. ఏమైనా తప్పులు చేస్తుంటే చట్టాలు దాని పని చేసుకుంటూ వెళ్తే తప్ప మేము ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో వైకాపా నాయకులపైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కానే కాదు. సో నారా లోకేష్ ఈ రెడ్ బుక్ గురించి చాలా స్పష్టంగా మరోసారి చెప్పారు. యువగలం పాదయాత్రలో ఉండగా నారా లోకేష్ రెడ్ బుక్లో మీ పేర్లు రాస్తున్నామని అన్నారు. ఎవరైతే టీడీపీ నాయకులపైన అక్రమ కేసులకు పాల్పడ్డారో వారి అందరిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాము, న్యాయపరమైన విచారణ జరుపుతాము, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అసెంబ్లీలో నారా లోకేష్ తల్లి విషయాన్ని కూడా తీసుకొచ్చారు, అవమానకరంగా మాట్లాడారు. దాంతో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు శపథం చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు, నేను గుర్తుపెట్టుకున్నాను అని నారా లోకేష్ అంటున్నారు. రెడ్ బుక్లో ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం, కానీ కక్ష సాధింపు కాదు అని నారా లోకేష్ అంటున్నారు. సో ఇప్పుడు ఆర్టీవీ దగ్గర ఉన్న మొదటి 5 పేర్లను మీకు అందించింది మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఎస్, ఆర్టీవీ దగ్గర 5 పేర్లు ఉన్నాయి. నారా లోకేష్ ఇప్పుడు కూడా మళ్ళీ స్పష్టంగా చెప్పారు మీడియా అడిగిన వాటికి. మనం అక్కడ కూడా చూడొచ్చు, ఆ విజువల్స్ లో మనం చూసాం. నారా లోకేష్ చేతిలో ఉన్న రెడ్ బుక్ అది. ఆ రెడ్ బుక్ లో ఉన్న 5 పేజెస్ ను కూడా మీకు ఇప్పుడు చూపించాము. కృష్ణమోహన్, ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? రెడ్ బుక్ గురించి చెప్పారు, న్యాయ విచారణ జరిపిస్తాము, ఖచ్చితంగా ఎవరిని వదిలేదు లేదు, కక్ష సాధింపులు కాదు, న్యాయ విచారణ జరిపించే చట్ట ప్రకారం తీసుకుంటామని చెప్తున్నారు. ఆ రెడ్ బుక్ ను మనం చూడొచ్చు. ఇదిగో ఇదే రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ లోనే చాలా పేజెస్ ఉన్నాయి. ఈ రెడ్ బుక్ లో చాలా పేజెస్ ఉన్నాయి. రెడ్ బుక్ ను నారా లోకేష్ ఇలా చూపిస్తూ ఆ రోజు మాట్లాడారు. ఈ రెడ్ బుక్ లో ఉన్న మొదటి 5 పేజీలు ప్రస్తుతం ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. ఎస్ కృష్ణమోహన్, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? రెడ్ బుక్ గురించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎస్ సార్ రోహిత్, మొత్తం మీద అయితే ఏదైతే నారా లోకేష్ క్లియర్గా యువగలం పాదయాత్రలో ప్రారంభిస్తూ రెడ్ బుక్ని పేరు ప్రస్తావించిన చేసుకొని వచ్చారు. ఎవరైతే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారో, ఎక్కడైతే కార్యకర్తల మీద అక్రమ కేసులను పెట్టి ఏడిపించారు, కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కూడా ఈ రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయని చెప్పి ఆయన పదే చెప్తూ వచ్చారు. అలాగే రాజకీయ నేతలు ఎటువంటి అక్రమాలకి, దాడులకి టీడీపీని వేధించి ఇబ్బందులు గురి చేశారు, వీటన్నిటినీ కూడా తమ దగ్గర ఉన్నాడు. మనం చెప్తున్నట్టుగా ఇప్పుడు మీరు ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నట్టుగా ఏదైతే సిట్ చీఫ్గా ఉన్న కొల్లు రఘురామరెడ్డి మొదటి పేరు అతని పేరే ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఉదయాన్నే అంటే నంద్యాలలో అతను ఐజీగా ఉన్న సమయంలో నిద్రపోతున్న చంద్రబాబుని రాత్రి 12 గంటల సమయంలో వీళ్ళు నేరుగా వెళ్ళి నిద్ర లేపి ఎన్ఏసి భద్రతల నుంచి కూడా తప్పించి నిద్ర లేపి అతన్ని అరెస్ట్ చేసి మొత్తం బస్సుని లాక్కొని బయటికి వస్తామని చెప్పిన పరిస్థితి. సో అటువంటి వ్యక్తి ఈరోజు ఉదయాన్నే ఇక్కడికి రావాలని, చంద్రబాబును కలవాలని ప్రయత్నించినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీరు బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పిన పరిస్థితి. సో ఇటువంటి అధికారులు చాలామందిని చూసాం. సో అలాగే కొడాలి నాని, వంశీ, ఇటువంటి వ్యక్తులు మాట్లాడిన మాటలు అసెంబ్లీలో చంద్రబాబును మాట్లాడడం, చంద్రబాబు ఇంట్లో వాళ్ళని గురించి మాట్లాడడం, ఆయన సతీమణి గురించి కూడా మాట్లాడిన తర్వాత ఆయన వెక్స్ అయ్యి అక్కడి నుంచి నేను ఇక ఈ కౌరవ సభకు రాను అని చెప్పి బయటకు వచ్చి కన్నీరు పెట్టుకొని తిరిగి ముఖ్యమంత్రిగానే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పిన పరిస్థితి. సో ఎటువంటి నేతలు కొందరు మాట్లాడిన వ్యవహారాలు కావచ్చు, అధికారులు అలాగే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు మాట్లాడిన వ్యక్తులు కావచ్చు. సో ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారులు కావచ్చు, రెవెన్యూలో పనిచేసిన అధికారులు కావచ్చు, కొంతమంది కలెక్టర్లు వ్యవహరించిన తీరు కావచ్చు, అలాగే ఏదైతే ఎలాగ మీడియాకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు ప్రవర్తించిన కొంత వ్యక్తులు ప్రదర్శించిన కేసులు కావచ్చు, అలాగే అన్ని రకాల వ్యవహారాల మీద చంద్రబాబు నాయుడు నిన్న కూడా ప్రెస్ మీట్ మీద ఒకటే మాట్లాడారు. నేను ఏ విషయాన్ని కూడా నేను మర్చిపోలేదు, నాకు అన్నీ గుర్తున్నాయి, నేను అందుకే ప్రతి వ్యవహారాన్ని చాలా సీరియస్గా లోతైన దర్యాప్తు చేయాలనుకున్నది చూస్తున్నాను అని చెప్పారు. ఇక నారా లోకేష్ రెడ్ బుక్కి వస్తే
నారా లోకేష్ దగ్గర చాలా క్లియర్గా గెలిచిన తర్వాత కూడా ఆయన ఒకే మాట్లాడారు, రెడ్ బుక్ ప్రస్తావన ఇచ్చారు. నేనేదైతే చెప్పానో అది ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఎక్కడ కూడా కక్షపూర్వకంగా వ్యవహరించాం. మాకు అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయడానికి. కానీ ఏ అధికారి అయితే తన బుక్కులో వీళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు స్థుతిమించిపోయాయో వాటన్నిటి మీద కూడా న్యాయపరమైన విచారణ చేర్పిస్తాం. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అని చెప్తున్న పరిస్థితి. సో అది అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, కొందరు వ్యవస్థలో చేసిన స్కాములు కావచ్చు. ఇప్పుడు మనం చూస్తుంటే చాలా ఆర్గనైజేషన్కి సంబంధించి, ఐటీ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇప్పుడు సిటీకి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఏపీడీసీ లాంటివి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, అంటే కృష్ణమోహన్ రాజకీయ నాయకులు పోలీసులు అక్కడ ఉంచి అప్పుడు రాజకీయ నాయకులు మంత్రులు, ఇప్పుడు మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సో వాళ్ళు చేసిన అవినీతికి సంబంధించి విచారణ జరిపిస్తూ ఉన్నారు. అధికారుల పేర్లు కూడా రాసుకున్నారు కాబట్టి అధికారులపై తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళను సస్పెండ్ చేయటమా, లేదంటే ట్రాన్స్ఫర్ చేయటమా, లేదంటే వాళ్ళు చట్టాలకు వ్యతిరేకంగా రూల్స్కి వ్యతిరేకంగా ప్రవర్తించారు అంటే వాళ్ళపైన కేసులు నమోదు చేసి కటకటాల వెనక పంపించడమా? ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది? న్యాయపరమైన విచారణ అంటే ఏముంటుంది? డెఫినెట్గా అంటే అధికారుల వ్యవహారంలో చూసుకుంటే అధికారులకు సంబంధిత శాఖాపరమైన చర్యలు ఉంటాయి. వాళ్ళు అది కూడా దాటి శృతి మించిపోతే వాటి మీదన కేసులు కట్టే పరిస్థితి. వాళ్ళు సర్వీస్ నుంచి రిమూవ్ చేయడమా, లేకపోతే ఎంతవరకు ఎంత స్థాయిలో వాళ్ళకి న్యాయపరమైన శాఖలకు సంబంధించి న్యాయపరమైన తీర్పును వాళ్ళని ఎటువంటి ఇవ్వగలగలరు అనే అంశాలను పెట్టిన కూడా దృష్టి సారించే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కారణం అధికారుల వ్యవహారంలో కొంతమంది పనులు చేసి తప్పించుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాను ఈసారి అందుకే ఏ అధికారులు డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు కావచ్చు, చాలా ప్రాంతాల్లో డిప్యుటేషన్ మీద 100 మందిని తీసుకొని వచ్చి తమ వాళ్ళకి కావాల్సిన పోస్టర్లో వేశారు. ఇప్పుడు వాళ్ళందరూ మమ్మల్ని రిలీవ్ చేయండి, మేము మాతృ సంస్థలకు వెళ్ళిపోతామంటున్నారు. కానీ అది కుదరదు. ఇప్పుడు వరకు కూడా మీరు ఏదైతే శాఖల్లో పెత్తనం చేశారో, ఏ శాఖల్లో మీరు అనుభవించారు, వాటన్నిటినీ అలాగే ఉంచండి. ఎవరిని రిలీవ్ చేయొద్దు. ఆ అధికారులందరినీ అలాగే ఉంచండి. ఇప్పుడు పూర్తిగా వాళ్ళ మీద న్యాయపరమైన శిక్షకు కావచ్చు, న్యాయపరమైన శాఖ ఆదేశాలు ఇచ్చి అసలుకి అక్కడ ఏం జరిగింది, ఎటువంటి ఆ రూట్ని మార్చారు వీళ్ళు, అక్కడ ఎటువంటి దోపిడీలు చేశారు, ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా వెలికి తీసి న్యాయపరమైన శిక్షను విధించేంత వరకు కూడా దానికోసంగా అవసరమైతే ఒక ప్రత్యేకమైన టీమును పెట్టి వ్యవహారాన్ని నడిపిస్తామని చెప్పి నారా లోకేష్ చెప్తున్నారు. చాలా క్లియర్గా ఆయన ఒకటే మాట చెప్తారు, మేము కక్ష సాధింపు కాదు, ఇది ఖచ్చితంగా ఏదైతే న్యాయపరమైన శాఖ ఉందో, అంటే చట్టం తన పని తాను చేసుకునే విధంగా చట్టాన్ని రీతిని దాటిన తర్వాత కూడా కొంతమంది ఒక ఏజెంట్లుగా పనిచేసిన పరిస్థితి ఉంది. కొంతమంది అధికారులు వాటి అందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎటువంటి అరాచకాలు చేశారు. ఇది కేవలం మీకు కానీ మాకు కానీ, అంటే మీడియాకు కానీ మాకు కానీ కేవలం తెలిసినవి కొన్ని మాత్రమే, కొన్ని తెలియని కొన్ని వందలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడు కొత్తగా వాళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి అనేది నారా లోకేష్ చెప్తున్నారు. ఆ దిశగా ఏదైతే అధికారులు, ఏదైతే రాజకీయ నాయకులు వ్యవహరించారో, వాళ్ళు ఎంతమందిని ఇబ్బంది పెట్టారో, ఎన్ని సెటిల్మెంట్లు చేశారో, ఎన్ని భూ ఆక్రమణలు చేశారో, వీటన్నిటిని మీద కూడా తెర మీదకి తీసుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్తున్న పరిస్థితి. అందులో భాగంగానే రెడ్ బుక్ని ఆయన పదే ప్రస్తావనకు తీసుకొని వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్ కృష్ణమోహన్, సో అది మొత్తానికి నారా లోకేష్ రెడ్ బుక్ ని ఓపెన్ చేస్తున్నారు. ఖచ్చితంగా రెడ్ బుక్ ని ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. ఇవే రెడ్ బుక్ లో ఉన్న పేర్లు: వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే, కొడాలి నాని మాజీ మంత్రి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏఏజీ, ఆయన ఏఏజీ పదవికి రాజీనామా చేశారు. సెట్ చీఫ్ కొల్లు రఘురామరెడ్డి, అలాగే సిఐడి చీఫ్ సంజయ్. ప్రస్తుతానికి 5 పేర్లు ఓపెన్ అయినట్టుగా తెలుస్తోంది. రఘురామరెడ్డి, సంజయ్ వీళ్ళెవరికి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. రఘురామరెడ్డి చంద్రబాబును కలవటానికి వచ్చినప్పుడు ఆయన్ను బయట నుంచే పంపించేశారు సెక్యూరిటీ అధికారులు, కనీసం గేట్ దగ్గరకు కూడా రానవ్వలేదు. పొన్నవూరు సుధాకర్ రెడ్డి ఆయన ఏజీ పదవికి రాజీనామా చేశారు. కొడాలి నాని ఓడిపోయారు. వల్లభనేని వంశీ కూడా ఓడిపోయారు. కొడాలి నాని మంత్రిగా తను తీసుకున్న నిర్ణయాలపైన ఏమైనా అవకతవకలుంటే వాటిపైన విచారణ జరిపిస్తామని చెప్తున్నారు. అలాగే వల్లభనేని వంశీపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక అధికారులపై మాత్రం చాలా స్పష్టంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. శాఖాపరమైన చర్యలతో పాటు
చట్టాన్ని ఉల్లంఘించి ఏదైనా చర్యలకు పాల్పడినట్లుగా తేలినట్లయితే ఈ అధికారులందరిపైన కూడా సంబంధిత చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అని నారా లోకేష్ చెప్తూ ఉన్నారు. సో ఇది మొదటి సిరీస్లో ప్రస్తుతానికి ఉన్న 5 పేర్లు. సో నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్లో రాసుకున్న పేర్లు చాలా ఉన్నాయి. అవి మళ్ళీ ఆర్టీవీ దగ్గరకు వచ్చిన వెంటనే సెకండ్ సిరీస్లో వాటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ 5 మందిపై చర్యలు ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది.